యష్మి యష్మి ఏందమ్మో నీ సాడిజం, రాత్రి పగలు కైకైమని అరుస్తావు, క్లాన్ మొత్తాన్ని అడ్డదారిలో గైడ్ చేసి ముంచేయకే. ఓ ప్రేరణ ప్రేరణ సంచాలక ప్రేరణ ప్రేరణ, సాక్సాటాలు అయ్యావే తోలు బొమ్మ, యష్మి క్లాను ఇన్ఫ్లుయెన్స్ చేస్తే నబీలికి బొక్కెట్టావు. ఎన్నానా బిగ్ బాస్ వచ్చావమ్మా, రా నీకోసం వెయిట్ చేస్తున్నాను. నేను రాలేదు, భయం వేసిందా ఇవాళ? భయపడినట్టు నాకు కొంచెం జంకేవా? అందరూ తిట్టేస్తున్నారా బాబు బయట. ఏంటో మనం తెగ కవరింగ్ చేసేసుకుంటున్నాం మన యష్మిని ఫస్ట్ నుంచి కూడా. యష్ లాగా ఫీల్ అయిపోతున్నాం. KGF రేంజ్లో బిల్డప్ ఇచ్చేస్తున్నాం ఫస్ట్ నుంచి. ఈ పిల్ల ఏమో పెంట చేసేస్తుందిరా, మనం ఏమో టాప్ 5 వరకు ఉంచేయాలి ఆ పిల్లని. అసలేను ఇప్పుడు ఏం చేయాలరా బాబు అనుకుంటూ భయపడ్డావా? వచ్చావా రాలేదా అంటున్నాను నేను. నాకైతే ఫుల్ బీపీలో ఉన్నాను నేనైతే. అసలు ఏంటి అసలు నీ కాంప్లో ఆల్ లేడీస్లో ఆ యష్మి అక్క ఏంటంటాను అసలు శాడిజం ఏంటి? ఆ వెకిలి వేషాలు ఏమిటి, ఆ వెర్రి డ్యాన్స్ ఏమిటి? అసలు వాళ్ళందరూ కొట్టు చస్తుంటే అక్కడ పాపం మొత్తం అడ్డంగా బుక్ చేసేసి ఎవరు ఆ ప్రేరణని బకరా చేసేసి గ్రిప్లో పెట్టేసుకుని మధ్యలో ఎవడు రామన్నాడు? అసలు సంచాలకుని ఎందుకు పెట్టావు? నువ్వు ఎందుకు రావు? పెద్ద ముండేవాడు మధ్యలో ఎందుకు దూరం? నువ్వు సంచాలక నిర్ణయమే తుది నిర్ణయం అని చెప్తావు కదా. మరి వీళ్ళందరూ మధ్యలో దూరిపోయి అవుట్ ఫౌల్ అనుకుంటూ డ్యాన్సులు చేస్తూ నువ్వేం చేస్తున్నావు అంటున్నాను నేను. ఆ ప్రేరణ అక్క ఏమో సగం కన్ఫ్యూజన్, వీళ్ళేమో ఇన్ఫ్లుయెన్స్ చేసేయడం. వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తే ఈ పిల్ల ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి మొత్తానికి వాళ్ళు చూసుకుంటే నా బిల్కి బొక్కెట్టేహారు. పాప అబ్బాయి ఎంత చక్కగా కామ్గా అబ్బాయి పని ఏదో అబ్బాయి చేసుకుని ఆడుకుంటున్నాడు. ఇవాళ అన్యాయంగా అబ్బాయిని ఆటలోంచి తీసేసారా? చాలా వరస్ట్ ఇన్హ్యూమన్ గా అనిపించింది నాకైతే. అసలు శోభా శెట్టి అక్కయ్య బెటర్ 100 రెట్లు ఈ లెక్కని. అరిచేది కానీ కొంచెం కాస్తో కూస్తో ఇంత శాడిజం మరీను ఇంత శాడిజం ఎక్కడ చూడలేదు బాబాయ్ నేనైతేనా. సరే ఇంక నాకు ఫుల్ బీపీ ఉంది, నువ్వు రాట్లే ఎందుకైనా మంచిది. నాకు చాలా బీపీగా ఉంది, నిన్ను అనవసరంగా ఎక్కువ తిట్టినా అసలు నీ గొంతు వినపడిందంటే నువ్వు వెళ్ళిపో. రాకు ఈ ఛాయల్లో కూడా రాకు. ఇంకెంతకీ ఏంటి చూసావా? మీ లిమిట్లెస్ టీషర్ట్ కూడా వేసుకుని వచ్చేసాను నేను. లిమిట్లెస్గా తిట్టేద్దామని డిసైడింగ్ అయిపోయాను. వాళ్ళ అడ్డదిడ్డంగా తిట్టిపడేస్తాను నేను కూడా. ఇన్ఫ్లుయెన్స్ అయిపోయాను నేను కూడా. వాళ్ళందరూ చేసిన వెర్రి వేషాలకి అవన్నీ చూసేసి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి చెడ్డగా వాళ్ళల్లా బిహేవ్ చేసేస్తాను నేను కూడా ఇప్పుడు అంతాను. అందుకని మన ఎపిసోడ్ బిగినింగ్లో చూసుకుంటే అందరినీ కూర్చోబెట్టేసుకున్నావు. ఎవరెవరెవరెవరే మీరు ఫస్ట్లో చాలా మిస్టేక్స్ చేశారు కదా లాస్ట్ వారంలో. అందుకే మేము మీ దగ్గర నుంచి 2 లక్షలు దొబ్బేహాం కదరా. ఇప్పుడు మళ్ళీ మీరు ఎర్న్ చేసుకోవాలంటే బిగ్ బాస్ ప్లీజ్ అని చెప్పేసి ఆయన్ని నేను ప్లీజ్ చేయాలా? మామూలుగా ఉండదు అసలు. నిన్ను ప్లీజ్ చేయడం ఎందుకు నాకు అర్థం కాదు. నువ్వు ఎవరినైనా ప్లీజ్ చేస్తున్నావు ఆడియన్స్ అసలు. నేను ఎందుకు ప్లీజ్ చేయాలి? నీ ఇష్టం వచ్చినట్టు మీ వాళ్ళు ప్రతిసారి ఎవరినో ఒకరిని పెట్టుకుంటావు. ఆ పిల్లని పెట్టుకున్నావు. ఇప్పుడు నువ్వు జాయిగా నీ యష్మి అక్కయ్యని లేపాలిరా మనం. ఇలాగా మొత్తం బిల్డప్ ఇచ్చి లేపాలి. అక్కయ్యని టాప్ 5 వరకు ఉంచాల్సిందే మనం అనుకుంటూ నువ్వు డిసైడింగ్ అయిపోయావు. మాకు కూడా అర్థమైపోయింది అక్కయ్య టాప్ 5 వరకు ఉండిపోతుందేమో అని మాకు కూడా అర్థమైపోయింది. ఇంకా నీ బిహేవియర్ని బట్టి ఆ అమ్మాయిని చేసే ప్యాంపరింగ్కి. అందుకనేమో బిగ్ బాస్ ని ప్లీజ్ చేస్తే నీకు వచ్చేస్తాయరా డబ్బులన్నీ అనుకుంటూ చెప్పేహావు. అయితే చచ్చు టాస్క్లన్నీ ఎట్టేసుకున్నావు. వాటికేమో 70,000 ఏకంగానే ఏడి స్పెల్లింగ్లు రాస్తే 70,000 ఇచ్చేహావా? నాకైతే షేక్ అయిపోయింది తెలుసా నేను ఇక్కడ. ఏడు బెటర్గాడ్ స్పెల్లింగ్ రాస్తేనే ఇంత ఇచ్చేహారా? మిసిసిపి స్పెల్లింగ్ రాసి తర్వాత ఇంకేవో కష్టమైన స్పెల్లింగ్లు ఉంటాయి కదా అవన్నీ రాస్తే ఇంకేమైపోయేవాడు నువ్వు? అసలు నాకు అర్థం కాదు. నువ్వు రాలేదులే, వచ్చుంటే వాళ్ళు ఎన్ని ఉన్నాయో నాకు నిన్ను తిట్టడానికి. అసలు నువ్వు మాత్రం ఇంగ్లీష్ మాట్లాడకూడదండి కాంప్లో. మేము ఫైన్ వేసేసి డబ్బులు లాగేసుకుంటా ఉంటాం. ఏ స్పెల్లింగ్లన్నీ ఇంగ్లీష్ వచ్చాయే తెలుగులో రాయించలేమా? తెలుగు రాని వాళ్ళు ఉన్నారు కదా. అసలు మామూలు స్పెల్లింగ్లే రాలేదు మనకి ఇవాళ. మీ అక్కయ్యకి ఎవరు మీ యష్మి అక్కయ్యకి ఒక స్పెల్లింగ్ కరెక్ట్ రాస్తే ఒట్టు ఏమిటది గవర్నమెంట్ స్పెల్లింగ్ కూడా తప్పే రాసేసింది అక్కయ్య మళ్ళీను. కానీ గవర్నమెంట్ రూల్స్ అవన్నీ మాట్లాడేస్తూ ఉంటుంది మళ్ళీ కూర్చుని కాంప్లో. చాలా బీపీ వచ్చేసింది నాకైతే. అసలు లిమిట్లెస్గా తిట్టేద్దామని డిసైడింగ్ అయిపోయింది ఇందాక చెప్పినట్టుగా. సో అయితే నువ్వేం చెప్పావంటే నేను ఒక్కొక్కరిని పిలిచేస్తానండి క్లాన్లోంచి ముగ్గురు ఎంతో మంది నా ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వచ్చేసి గేమ్ ఆడేసి నన్ను ఇంప్రెస్ చేసేస్తే డబ్బులు ఇచ్చేస్తూ ఉంటానండి బాబాయ్ నేనైతేను అనుకుంటూ చెప్పేహావు. అయితే ఫస్ట్ రౌండ్లో ఎంత ఇచ్చేహావు? 25,000 ఇచ్చేహావుట. ఆ 25,000 ఎందుకయ్యా అంటే ఆస్మా టీవీలో మేము 3 పేర్లు వేసేస్తామండి. ఆ 3 పేర్లు వాళ్ళు చక్క వచ్చేసి ఆ స్విమ్మింగ్ పూల్లో దూకేయాలండి అనుకుంటూ చెప్పేహావు. అయితే వచ్చిన పేర్లు ఏమిటాయని చూసుకుంటే
మనకి మణికంఠ వచ్చాడు, విష్ణు అక్కయ్య వచ్చింది, సోనియా అక్కయ్య వచ్చేసింది. అయితే ఇప్పుడు నువ్వేమో బజర్ మోగిచ్చేసావు, సోనియా విష్ణు మణికంఠ అనుకుంటే అరిచారు, రై మన పరిగెట్టుకుని వెళ్ళిపోతే ఎప్పుడు చూడు ఈ యష్మి బ్యాచ్ కి ఒక్కటి అడ్డదారే, మనకి మామూలు దారులు ఉండవు, అన్ని అడ్డదారులే, మనకి అన్ని చచ్చు లాజిక్లు, చచ్చు స్ట్రాటజీలు, పక్కోడిని ఎలా తొక్కేయాలి అన్న స్ట్రాటజీలే మనకి ఫస్ట్ వస్తాయి. గేమ్ ఎలా మంచిగా ఆడదాం అనే స్ట్రాటజీస్ రావు, పక్కన ఎలా తొక్కేసి మనం వాడి నుంచి ఎలా తొక్కుకుంటూ పోవాలి అన్న రేంజ్ లో వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట యష్మిను వాళ్ళ క్లాన్. అందులో పృథ్వీ ఒకడు జత అయ్యాడు. వీళ్ళిద్దరూ కలిపి అరుంధతి సినిమాలో రండి అన్నట్టు పశుపతిను వాళ్ళ అక్కగారు అమ్మగారు ఎవరో ఉంటారు కదా, మన జయసూద్ గారి చెల్లెలు, వాళ్ళిద్దరు బ్యాచ్ లాగా ఉంది. వీళ్ళిద్దరిని చూస్తుంటే రండి అన్నట్టుగా ఈవిడేమో చెప్పడం, ఈయనేమో ఇంప్లిమెంట్ చేసేయడం, చచ్చు సలహాలు చక్కగా వీళ్ళిద్దరు. ఆ పృథ్వీ తీసిన గొయ్యిలో ఆయనే పడ్డాడు అన్నట్టుగా సోనియాని ఏదో కాపాడేద్దాం, సోనియాకి ఛాన్స్ ఇచ్చేయాలిరా చిన్నోడిని నేను అసలే అనుకుంటూను పెద్ద రైమని పరిగెట్టుకుంటూ వచ్చాడు నాగమణి కంటే. పాపం ఫస్ట్ వచ్చేటప్పటికి ఆ అబ్బాయిని ఇలా బకపలుచగా ఉంటాడు కదా, ఇలా పట్టేసుకున్నాడు. హగ్గు అలవాట్లు కదా మనకి, ఫస్ట్ నుంచి కూడా అలవాట్లు ఉన్నాయి కదా హగ్స్, అందుకని నాగమణి కంటకి హగ్ ఇచ్చేసి డోర్ దగ్గర ఆపేసేటప్పటికి సోనియా అక్కయ్య అక్కడ గడప ఉంది, ఆ గడప అని తనుకుడు బొక్కబొరలా ఆడిపోయింది. ఇంకంటే వెంటనే నాగమణి కంటే ఇలా పక్కన పడేసి ఏమే సోనియా అక్కయ్య పడిపోయావా అని ఒకసారి సోనియా అక్కయ్యకి హగ్ ఇచ్చేసుకుని అంతా బాగానే ఉందా అని మోకాలు చెప్పులు ఏమైనా ఊడిపోయా, ఏమైనా భూమి పగిలిపోయిందా ఏమిటి అనేది మొత్తం అంతా కూడా చెకింగ్ చేసేసుకున్నాడు. ఈ గ్యాప్ లో అవుట్ ఆఫ్ సిలబస్ లాగా వెనక ఎక్కడో ఉన్న విష్ణుప్రియ అక్కయ్య రై అనుకుంటూ వచ్చేసి డమ్ అని చెప్పేసి దూకేసింది అనమాట స్విమ్మింగ్ పూల్ లో. ఈ టాస్క్ లో చూసుకుంటే విష్ణుప్రియ అక్కయ్య చక్కగా మనకి ఫస్ట్ వచ్చేసింది అనమాట. సో అందరినీ అభినందించేసావు. అంటే అక్కడ స్కోప్ లేకపోయినా కూడా మనం తీసుకున్న గోతిలో మనమే పడ్డాము అన్నట్టుగా పృథ్వీ చేసిన మిస్టేక్ కి సోనియా అక్కయ్య బొక్కబోర్లా పడిపోయింది. అలాగే నాగమణి గంట కూడా సెకండ్ వచ్చి ఎవరికయ్యా బొక్కడిపోయింది అని చూసుకుంటే నాగమణి గంటకి, అలాగే మోకాలు చెప్పా మూతి పగిలిపోయింది సోనియా అక్కయ్యకి. ఇది అంతటికీ కూడా కారణం ఏమిటయ్యా అని చూసుకుంటే పృథ్వీరాజ్ చేసిన పనికి ఇక్కడ నాగమణి కంటికి బొక్కడిపోయింది, విష్ణుప్రియ అక్కయ్య నెగ్గేసింది, సోనియాకి చెప్పలు పగిలిపోయాయి. అది కాన్సెప్ట్. నువ్వేమో నెట్ చేసుకురా అబ్బాయి ఎంత బాగా ఆడేశారా, మా గ్రౌండ్ కైనా బేట్లేసిందా, ఏం లేదు కదా, బేట్లేస్తే డబ్బులు కోసేస్తాను నేను మళ్ళీ అనుకుంటూ నువ్వేమో జాయిగా మళ్ళీ వాళ్ళకి 25,000 ఇచ్చేస్తున్నాను అని అనుకుంటూ ఏడుస్తూ సమర్పించేసుకున్నావు. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ కొంపలోకి వచ్చేసారు, లోపలికి వచ్చేసి అందరూ డిస్కషన్ పెట్టేసారు. నిఖిల్ చక్కగా వచ్చి చెప్తున్నాడు, బెడ్రూమ్ లో కూర్చున్నారు ఈ క్లాన్ అంతా, ఎవరు యష్మి క్లాన్, ఈ క్లాన్ అంతా బెడ్రూమ్ లో కూర్చున్నారు, సగం ఎవరెవరో కూడా కూర్చున్నారు వేరే క్లాన్ వల్ల. అయితే డిస్కషన్ ఏమిటంటే పృథ్వీ చేసిన చచ్చు పనికి అక్కడ చెప్ప పగిలిపోయింది, ఎవరికి సోనియాకి పగిలిపోయింది. అలాగే ఇంకేమిటైంది, నాగమణి కంట విన్ అవ్వాల్సింది పోయి విష్ణు అక్కయ్య లాస్ట్ లో వచ్చేసి దూకేసింది, కాబట్టి అలా అన్యాయం జరిగిపోయింది. సో నేను చెప్పేది ఏంటంటే ఫిజికల్ అవ్వద్దురా, మీరు ఫిజికల్ అయ్యారనుకో మనం యాక్టర్స్ అండ్ యాక్ట్రెసెస్ రా, మనం అసలు ఫిలిం ఇండస్ట్రీలోనో ఇక్కడ కనుక బేటేసి బొక్కడిపోయిందంటే ఇప్పుడు మనం ఫేస్ ఎలా చూపించుకోవాలరా, మళ్ళీ ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి సర్జరీలు అన్ని చేయించుకోవాలి, ఎందుకు వచ్చినా అన్ని కూడా రా, మనం యాక్టర్స్ రా, మనకి చాలా జాగ్రత్తగా ఉండాలి మనం అనుకుంటూ మన నిఖిల్ చెప్పేటప్పటికి యష్మి అక్కయ్యమని పడిపోయింది అంతే. నువ్వు చెప్తే నేను వినాలా, నా ఇష్టం, నా క్లాన్, నా ఇష్టం వచ్చిన నేను ఆడించుకుంటాను, నువ్వెవడు ఇన్వాల్వ్ అవ్వడానికి, నువ్వు షీఫ్ అయితే ఇంకో షీఫ్ని నువ్వేమి ఇది చేయలేవు, ఇదిలో మీరు ఏమైనా పెట్టుకుంటారా, నాకేం డైలాగ్ రావట్లేదు, అందుకని నువ్వేం చేయలేవు అంతే అనుకుంటా అక్కయ్యమని మ్యారేజ్ చేసేటప్పటికి మీ ఇష్టం, మీరు ఇష్టం అవుతుంది ఏడవండ్రా, మీ షీఫ్ చెప్పింది మీరు వినారంటే బొక్క అడిపోతుంది మీకు అంతే అనుకుంటూ మన నిఖిల్ పక్కకి పిలిచి పృథ్వీని చెప్పాడు, ఇవాళ నువ్వు చేసినట్టుగా చేస్తే అక్కడ నాగమణి కంట బక్క పీసు కాబట్టి బతికిపోయావు నువ్వు, అదే నేనున్నానంటే ఎవడు వింటున్నావా, నేనున్నానంటే నన్న అని బతిమాలతా అనుకుంటున్నావా, అంత సీన్ లేదా ఒక్కటేసి కొట్టానంటే వెళ్ళిపోతావు అంతే, ఫిజికల్ గా ఆడాలి అంటే నేనే రా అనుకుంటూ నిఖిల్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వద్దురా జాయిగా ఆడుకుందాం, స్ట్రాటజీ చేసుకుంటారు, ఫిజికల్ అయిపోతారేంట్రా చచ్చు పనులు మీరు అనుకుంటూ చెప్పేశాడు. అయితే పృథ్వీ విన్నాడు, అవునులేరా ఏదో కొంచెం కాస్త ఇన్ఫ్లుయెన్స్ అయిపోయినరా, సహజంగా కూడా నా మెంటాలిటీ కూడా ఫస్ట్ కుట్రలు కుతంత్రాలతోనే చేస్తాను, కానీ ఈసారి ఎక్కువ ఇదైపోయాను ఇన్ఫ్లుయెన్స్ అయిపోయాను, సోనియాని ఇంప్రెస్ చేసేద్దాం అనుకున్నాను కానీ బొక్కబర్లు ఆడిపోయింది రాకయ్య రావల్లే అనుకుంటూ కన్క్లూజన్ ఇచ్చేసాడు. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ నిన్న ఎవరు మన విష్ణుప్రియ అక్కయ్య చాలా అలిగేసింది కదా సీతక్క మీద, ఇంతకీ ఎందుకయ్యా అనేది క్లారిటీ ఇవాళ ఇచ్చింది. ఏమిటయ్యా అంటే సీతక్కను నిన్న నాగమణి గంట అదేదో నువ్వు సరుకులు పట్టుకుని రమ్మన్నావు కదా, ఆ టాస్క్ లో ఆడినప్పుడు కొంచెం ఫిజికల్ అయ్యారు కదా, మరి ఇప్పుడు ఫిజికల్ అవుతున్నారు అన్న దాని గురించి డిస్కషన్ వచ్చింది కాబట్టి ఈ పాయింట్ తీసింది. ఇప్పుడు చెప్తున్నాను సుమా, నీకు మళ్ళీ చెప్పలేదు, నువ్వు నిన్న ఎందుకు యాక్సెప్ట్ చేసావు, నాగమణి గంట వచ్చి వెనక నుంచి అలా పట్టుకున్నప్పుడు నువ్వు ఎందుకు యాక్సెప్ట్ చేసావు, నువ్వేమో నాతో ఫీమేల్ కార్డు నేను తీయను అనుకుంటూ చెప్పు, ఓకే వెరీ గుడ్ అప్రిషియేట్ ఇట్, కాకపోతే నువ్వు ఫిజికల్ గా చేస్తున్నప్పుడు నువ్వు ఎందుకు యాక్సెప్ట్ చేసేస్తావు, ఎందుకు నువ్వు కూడా కంటిన్యూ అయిపోయి, అది నీ మిస్టేక్ అనుకుంటూ అక్కయ్య విష్ణుప్రియ అక్కయ్య చెప్పేటప్పటికి సీతక్క కన్విన్స్ చేయడానికి ట్రై చేసింది. ఇక్కడ కింద పడుకుని ఉంది చూడలేదు సుమా, నేను కింద ప్రేరణ అక్కయ్య లాగు
చొక్కా వేసుకుని పడుకుని అలా కాదురా అనుకుంటూ మరి నువ్వు ఉన్నావా ఇక్కడ, నీ ఎగ్జిస్టెన్స్ ఉందా ఇక్కడ అనుకుంటూ నేను కూడా షాక్ అయిపోయాను అనమాట. అయితే ఏమంటావో చెప్పవే అక్కయ్య అంటే, లేదురా నువ్వు అట్లా చెప్పు ఉండాల్సింది కదా, నువ్వు ఎందుకు కంటిన్యూ చేసావు అనుకుంటూ చెప్పి ఇద్దరు అదే పాట పాడేటప్పటికి సీతక్క ఇంకా చాలా స్ట్రెస్. చాలురా చాలు, నేను ఎంతో కష్టపడి ఆడేసాను అనుకున్నాను, మైదా పిండి అన్ని బజ్జీలు వేసుకోవడానికి కూడా సరుకులు తెచ్చాను కదా, అవన్నీ కూడా కన్సిడర్ చేయకుండా నన్ను అలా అయితే 1% కూడా ఎవరు హ్యాపీగా లేరురా, నేను ఎంత కష్టపడి ఆడాను అనుకుంటూ అక్కడి నుంచి టింగ్ టింగ్ అనుకుంటూ వెళ్ళిపోయింది అక్కయ్య. సరే ఇంకా వాళ్ళిద్దరూ మళ్ళీ వెళ్ళి ప్యాచప్ చేసుకున్నారా లేదో ఏటో మాకేం చూపించలేదు. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ రౌండ్ ఎట్టేస్తున్నాను రా బిగ్ బాస్ ప్లీజ్ లో 70,000 50,000 ఇచ్చారు, 50,000 ఇచ్చేస్తున్నాను రా. ఇప్పుడు టాస్క్ ఏంటంటే ప్లాస్మా టీవీ మీద నేను మళ్ళీ 3 పేర్లు వేసేస్తాను రా, అలాగే సంచాలకు ఒకరిని ఎంచేసుకోండి మీరు. ఆ 3 ఏం చేయాలంటే గార్డెన్ ఏరియాలో ట్రయాంగిల్ షేప్ లో మేము పెట్టేసాం రా, 3 తలో చోట పట్టుకుని బాల్స్ ఉన్నాయిరా మీ పేరుతోట ఏదో మొత్తానికి రంగులో ఏదో, ఆ రంగులు తీసుకెళ్ళి ఒక్కొక్కటే వేయాలిరా బాస్కెట్ లో అనుకుంటూ చెప్పు. అది ఏమిటి కాన్సెప్ట్, గేమ్ ఏమిటి అసలు, తాడును ఒక చేతితో పట్టుకుని ఒక చేతితోటి బాల్ ని వాళ్ళ బాస్కెట్ లో వేసుకోవాలి, అది టాస్క్. కానీ మీ వాళ్ళు కొంపలో ఏది సరిగ్గా ఆడరు కదా, ఏమిటి ఆడారు వాళ్ళు, జూడో కుస్తీ పోటీలు ఇవన్నీ ఆడారు, ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోయి కాళ్ళు చేతులు మడతలు వేసేసుకుని ఇదే గేమ్. నువ్వు చెప్పింది వాళ్ళు చేసింది నాకు అర్థం కాదు, బొక్కలో గేమ్లు నువ్వును. సరే నువ్వేదో ఈక్వల్ ఆపర్చునిటీ ఇచ్చేద్దాం అందరికీ అనుకుంటే ఏవో చచ్చి చెడి ఎక్కడెక్కడి నుంచో చూసి కాపీ కొట్టి తీసుకుని వచ్చి ఆడతావు. అబ్బే మాకు అవే వద్దు, నేను కుస్తీ పోటీలు ఆడేసుకుంటాం అంతే అన్నట్టు ఏది పడితే అది ఆడేసుకుంటారు మీ కాంపలో. సరే ఇప్పుడు చూసుకుంటే ఈ గేమ్ నువ్వు అంత చక్కగా చెప్పాక కూడా చూసుకుంటే ఫస్ట్ ఏమో మనకి నబీల్ అవుట్ అయిపోయినట్టున్నాడు, తర్వాత పృథ్వీ నిఖిల్ ఇద్దరు కలిపి ఏం చేశారు అంటే కుస్తీ పోటీలు ఆడుకున్నారు. అయితే మన చచ్చు స్ట్రాటజీలు వచ్చేస్తాయి కదా, ఈ పృథ్వీకి ఎంతసేపు పక్కోడి గేమ్ ని ఎలా దొబ్బెట్టేద్దాం, మొన్న కూడా బ్రిక్ ను బ్యాలెన్స్ చేయాలన్నప్పుడు వచ్చి బ్రిక్స్ పగలగొట్టేసాడు, ఫస్ట్ వచ్చి చేసింది ఇతనే. ఇవాళ కూడా నిఖిల్ బ్లూ బాల్స్ అనుకుంటే వచ్చి తన్నేసాడు ఆ బాల్స్ ని. అబ్బా ఎంత మంచి కట్టుబాట్లు సార్ అన్నట్టుగా సూపర్ గా ఆడేశాడు. దాంతో ప్రతిసారి ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే చెడే లూజ్ అయిపోయింది. ఫస్ట్ లో కూడా అక్కడ అద్దం దగ్గర ఆపేశాడు నాగమణి కంటే అక్కయ్య పడిపోయింది, ఇక్కడేమో నిఖిల్ నోడిచ్చేద్దాం నిఖిల్ బాల్స్ ఒక్కటేసి కొట్టాడు, చివరాఖరికి చూసుకుంటే ఈయనే అవుట్ అయిపోయాడు. సో ఈ రౌండ్ లో చూసుకుంటే నిఖిల్ విన్ అయిపోయాడు, వాళ్ళ బ్యాచ్ కెరటం బ్యాచ్ కి 50,000 సంపాదించేశాడు. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ అద్భుతమైన రౌండ్ ఎట్ అసలు రా బాబాయ్ నాకు అసలు అనుకుంటూ పెట్టేసిన రౌండ్ ఏంటంటే అంటే బిగ్ బాస్ వర్డ్స్ ఇచ్చేస్తాడు రా, నేను అక్కడ పెట్టేస్తాను బోర్డు మీద పెట్టేస్తాను నేమ్స్, వాళ్ళు పలకలు అన్ని బలపాలు అన్ని పట్టుకుని వచ్చేసి నేను ఏం వర్డ్ చెప్తానో దాని స్పెల్లింగ్ రాయాలరా, అంతే ఎంత సింపుల్ రా. అందులోనూ మా యష్మి ఉంది కదా, యష్మిని ఎందుకు కష్టపడతాను రా నేను ఫిజికల్ గా అలాంటివి ఏమన్నా, జస్ట్ సింపుల్ గా అలా స్పెల్లింగ్స్ రాసేస్తాను రా, అందులో కూడా నెగ్గపోతే ఇంకా నేనేం చేయలేను రా బాబు, ఎంత కాపాడుతాను రా, బయటికి వెళ్తే కొట్టేలా ఉన్నారు నన్ను, అందుకని ఇదే సింపుల్ రా నువ్వు ట్రై చేయన్నట్టుగా చెప్పేటప్పటికి మన యష్మి అక్కయ్య నాగమణి అంటున్నాడు, నైనిక ఉంది, ఇంకెవరో కూడా ఉన్నారు. అయితే సంచాలకుగా మనకి సీతక్కని పెట్టేశారు. అయితే నువ్వేమో వర్డ్స్ చెప్పుకుంటే వెళ్ళిపోయి ఎక్కడే తమరు నీకు రూల్స్ ఉండవు, నీ కొంపలో వాళ్ళకి పెడతావు తప్పించి నీకు రూల్స్ ఉండవు. ఏమండి ఏమండి అంటే ఇంగ్లీష్ లో చెప్పేస్తామండి అనుకుంటే నేను చాలా బాగా ఇంగ్లీష్ నేర్చుకున్నాను అనుకుంటూ ఫస్ట్ ఏం చెప్పావయ్యా నువ్వు, బిస్కెట్ అంట, బిస్కెట్ రాసేసారు, అందరూ కరెక్ట్ గా రాసేసారు, అబ్బా సూపర్ అనుకున్నావా. ఇంకా తర్వాత ఏదో చెప్పు బిజినెస్ మ్యాన్ అని చెప్పు, ఆ స్పెల్లింగ్ తప్పు రాసినట్టుంది అక్కయ్య, మళ్ళీ కొట్టేసి నేను మళ్ళీ రాస్తాను టీచర్ 10 seconds ఇవ్వండి అనుకుంటూ మళ్ళీ అడిగింది అక్కయ్య. అయితే నేను ఒప్పుకోను అంతే, సీత అంటే నిజాయితీ, నిజాయితీ అంటే సీత అన్నట్టుగా మన సీతక్క నేను ఇవ్వనంటే ఇవ్వనంతే, నువ్వు ఆల్రెడీ బడ్జెట్ మోగాక ఎందుకు మళ్ళీ రాస్తా అని చెప్పు నేను ఇవ్వను అనుకుంటూ చెప్పింది. వీళ్ళిద్దరికి పాయింట్స్ వచ్చి అక్కయ్యకి రాలేదు, యష్మి అక్కయ్యకి ఒకటి బోర్ని ఏడ్ చేసావని బయట టాక్. ఆ తర్వాత ఏమిటయ్యా అంటే మళ్ళీ ఏమి ఇచ్చావు, బిటర్ గాడ్ అని ఇచ్చేసావు, బిటర్ గాడ్ అని ఇచ్చేస్తే అందరూ తప్పు రాసేసినట్టున్నారు అక్కడ, మరి కరెక్ట్ రాశారు నాకు గుర్తులేదు. మొత్తానికి చూసుకుంటే ఈ ఆటలో చివరాకర్లో నాన్న కాఫీ అన్నావు, నువ్వు కాఫింగ్ అని ఎక్కడొచ్చింది నా సౌండ్ నీ ఇష్టమా శృతిలో కలిపేసుకుంటావా, కాఫీ అన్నావు. అయితే వాళ్ళందరూ కూడా పాపం కాఫీ అనే రాశారు, కానీ కాదు రచ్చ కాఫింగ్ రా ఇది అనుకుంటూ చెప్పావు అనమాట నువ్వు. సో ఫైనల్ గా ఈ రౌండ్ లో చూసుకుంటే మనకి నీ యష్మి అక్కయ్య ఓడిపోయిందిలే, ఇంకా ఎవరు నెగ్గారో వాళ్ళు డబ్బులు తీసుకుని పోయారు. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ మన నాగమణి కంట అలాగే మన షీఫ్ అయినటువంటి నిఖిల్, నాగమణి కంటే ఏమో కిచెన్ లో దూరాడు, అసలు అతనికి ఏం పని, రాయి ముద్ద చేసుకోమన్నావు కదా, అబ్బే అది లేదు, ఏమిటి చేసుకుంటున్నాడు అక్కడ, ఎవరితో దోశ బ్యాటర్ తీసుకుని దోశలు వేసేసుకున్నాడు జాయిగా. రే నబిలు మన నిఖిల్ కూడా తింటాడేమో సైడ్కి రమ్మని చెప్పు నేను సందులోకి వస్తాను అనుకుంటూ ఆ మనోడు క్యాండిడేట్లు దోశలు వేసేసుకుని జాయిగా తీసుకుని వెళ్ళిపోయి షుగర్ వేసుకుని బెడ్ మీద కూర్చుని తినేసాడు. అక్కడతో ఆకుండా నిఖిల్ వచ్చేటప్పటికి నిఖిల్ కూడా సమర్పించుకున్నాడు, చీకట్లో శుభ్రంగా కూర్చుని ఇద్దరు షుగర్ వేసుకుని తిన్నావా ఏమిట్రా, కూర లేదు ఏమిట్రా అనుకుంటాడు కదా, అసలు తినడమే మహాపాపం. వాళ్ళిద్దరికి ఏమో ఫుడ్ తినకూడదు, రాయి మూత తినాలండి, వెజిటేబుల్స్ తినాలని నువ్వు చెప్తే వాళ్ళిద్దరు ఏమో కూర్చుని తినడమే కాకుండా కూర లేదు ఏమిట్రా, ఉప్పు తక్కువైనట్టుంది షుగర్ లో అనుకుంటూ ఈ చచ్చు డిస్కషన్ ఒకటి చేసుకుని అంత ధైర్యం ఎలా వచ్చేసింది, ఏంటి అసలు నీ కాంప్లో ఏంటో నాకు అర్థం కావట్లేదు ఆ స్ట్రాటజీలు, ఎవడిష్టం వచ్చినట్టు ఆడు ఉన్నాడు. అక్కడికి షీఫ్లే తప్పులు చేస్తారు. మన మహాతల్లి గురించి చెప్పుకుందాం, యష్మి గురించి తర్వాత కానీ
వీళ్ళిద్దరు ఏమో గప్చుప్గా తినేసాం అనుకున్నారు కానీ నువ్వేమో అర్ధరాత్రి లేపేసావు. అంత బీపీ వచ్చిందే అర్ధరాత్రికి రాత్రి లేపేసావు 2:30కి. లేవంట్రా మీరు అందరూ ఏంట్రా రండి లివింగ్ రూమ్ లోకి వచ్చి కూర్చోండి అందరూ. ఏంట్రా ఏం చేశారు, ఎంత బీపీ వచ్చిందో తెలుసా నాకు, ఏం చేస్తున్నారు అసలు మీరు? నువ్వు షీఫ్ అయి ఉండి నిఖిలు నువ్వు ఏదో చాలా సమర్థుడివి, చాలా టెంప్ట్ అవ్వకుండా ఉంటావు అని నేను అనుకుని ఇలాంటివి ఇస్తే మీ ఇద్దరు ఏం చేశారా? నువ్వు వెళ్ళిపోయి కూర్చుని దోశలు తిన్నారు పంచదార వేసుకుని, ఇంకా అలాగే చూస్తూ కూర్చున్నారు. మిగతా కొంపలో వాళ్ళందరికీ కూడా తెలిసి కూడా ఆపకుండా, తప్పు జరుగుతుంటే ఆపకుండా కూర్చున్నారు. ఇది మహాపాపం. నాకు ఎంత బీపీ వచ్చేసింది, చాలా కఠినంగా శిక్షించేద్దాం అనుకున్నాను. కానీ ఫస్ట్ మిస్టేక్ లాగా మిమ్మల్ని అందరినీ కూడా కనికరించి వదిలేస్తున్నా అనుకుంటూ చాలా చెప్పేసి వాళ్ళిద్దరిని ఈసారి నుంచి తప్పులు చేయకండి, స్ట్రిక్ట్ గా ఉండండి, మీకు ఒక టాస్క్ ఇచ్చింది ఎందుకు, మీరు ఎంత ఓర్పు సహనము ఎంత టెంప్ట్ అవ్వకుండా ఉంటారో మేము చూద్దాం అనుకుంటున్నాము అనుకుంటూ చెప్పేసి వాళ్ళందరినీ వెళ్ళి పడుకోమన్నాము. అయితే వీళ్ళిద్దరు వచ్చేసి మళ్ళీ మాట్లాడుకున్నారు. అలా ఎలా చేసాంరా మరి మనం ఆకలితోటి, అన్ని కెమెరాలు ఉంటాయి కదా, మరి అంత బక్రగాలలాగా ఎలా తినేసాంరా అక్కడే కూర్చుని మనం. సరేలే ఈసారి నుంచి అలా చేయకూడదురా మనం అంటే, సరేరా నేను చెయ్యను రా, ఈసారి నుంచి మంచి మంచి వాసనలు వచ్చేస్తున్నారా, పప్పు వండుకున్నారా అనుకుంటూ మణికంఠ చెప్పేటప్పుడు కూడా నువ్వు అక్కడికి ఎందుకు రా వెళ్తావు, ముక్కు వేసుకుని ఇలాగ ముక్కు వాసన చూసుకుంటారు, పక్కన కూర్చోరా, సందులోకి వెళ్ళిపోదాం మన ఇద్దరం అనుకుంటూ. అసలు సందు ఓపెన్ కూడా అవ్వలేదు ఇంకా, నువ్వు ఆ సందులోకి వెళ్ళిపోదాం ఈసారి నుంచి మనం అనుకుంటూ నిఖిలీను మణికంఠ మాట్లాడేసుకున్నారు. అలాగే అనుకున్నది ఏంటంటే మనం నెక్స్ట్ వీక్ గ్యారంటీ నామినేషన్ లో మనం ఈ పాయింట్ మీద వేసేస్తారు. అందులోనూ యష్మి అక్క ఇలా గుడ్లేసుకుని చూస్తోందిరా, నేను వేసేస్తాను రా నేను అన్నట్టుగాను. అందుకని మనం ప్రిపేర్ అయిపోదాం రా, ఎందుకన్నా మంచి ప్రిపేర్డ్గా ఉన్నాం అనుకో, ఇప్పటి నుంచి పాయింట్లు రాసుకోవచ్చు, ఏమైనా కౌంటర్ వేయాలి అంటే అందుకు ప్రిపేర్ అయిపోరాను అనుకుంటే ఇద్దరు ఒకరినొకరు సపోర్ట్ చేసేసుకున్నారు. ఇంకా పడుకుని పోయారు, అందరూ తెల్లారిపోయింది, డాన్సింగ్లు కట్టేశారు. చూసుకుంటే మనకి కిచెన్ లో పెంట మొదలైపోయింది. ఏమిటయ్యా అంటే విష్ణు అక్కయ్య, ప్రేరణ విష్ణు అక్కయ్య, తర్వాత మన యష్మి అక్కయ్య, తర్వాత ఎవరు ఈ అబ్బాయి ప్రేరణ, వీళ్ళందరూ గొడవలు పెట్టేసుకుంటారు. ఏమిటయ్యా అంటే మా మష్రూమ్ పోయింది, మా పన్నీర్ పోయింది, మా షుగర్ పోయింది, వాళ్ళ పాలు ఏవో ఫ్రీజర్ లో పెట్టుకునేవేవో విరిగిపోయో పాడైపోయావు. అయితే దాన్ని పాడైపోయని చెప్పి వీళ్ళ పక్క నుంచి వెళ్ళి అబ్బాయిని ఎవరినో అడిగినట్టుంది విష్ణుప్రియ అక్కయ్య. ఓ పాల ప్యాకెట్ ఇచ్చాడు, అది కాచుకుంటే వచ్చేసింది అక్క యష్మి అక్కయ్య. ఎలా తీసుకుంటారా మీరు, మాది ఎలా తీసుకుంటారని అడుగుతున్నాను నేను అసలు అనుకుంటూ. అక్కయ్య మాట్లాడేటప్పటికి అది కాదురా మీరు అన్ని దొబ్బేశారు కదరా, మావన్నీ మటన్ దొబ్బేశారు, చికెన్ దొబ్బేశారు, చాలా దొబ్బేశారు కంటే ప్రూఫ్ ఎక్కడ ఉంది చూపించమని చెప్పు, మన బిగ్ బాస్ ని ప్రూఫ్ వేయమని చెప్పి. ఇక్కడ అంటే చాలా నమ్మకం నాన్న నువ్వు ఎలాగో వేయవని, అందుకని చాలా ధైర్యంగా అడిగేసింది అక్కయ్య. నువ్వు ఎలాగో వేయో, మేము అందరం ఇంత గొంతు చించుకుని అందరూ కూడా బిట్లు కట్ చేసేసి ప్రూఫ్లు వేసుకుని వచ్చేస్తారు సోషల్ మీడియాలో. కానీ నువ్వేం చేస్తావు, వీకెండ్ రోజు నాగార్జున గారిని పిలిపించి యష్మి అసలు ఏంట్రా హౌరా ఎంత బాగా ఆడేసేవరా, క్లాప్స్ అనుకుంటూ అమ్మాయి స్టైల్లోనే క్లాప్స్ కొట్టిచ్చేసి ఆరతి ఇచ్చేసి పంపించేస్తావు, అది నీ టాలెంట్, ఏమి చూడలేదు మేము. అందుకని అక్క ఏమో నోరేసేసుకుని నేను అడుగుతున్నాను నువ్వు ఎలా బ్లేమ్ చేస్తావు, ప్రూఫ్ లేకుండా ఎలా బ్లేమ్ చేస్తావు విష్ణుప్రియ నువ్వు అనుకుంటూ అక్కయ్య చాలా నోరేసుకుని పడుకునే. మన విష్ణుప్రియ అక్కయ్య బయట నిజంగా ఈ టైటిల్ కరెక్ట్, పైన పటారం లోన్ లొటారం అక్కయ్య. అసలు అంత అమాయకంగా అంతలా ఎలా ఉందో అంత అరిచేసుకుని నోరేసుకుని పడిపోతే మళ్ళీ వెళ్ళిపోయి ప్యాచప్ అయిపోయి పాప మంచి మనస్తత్వం యాక్చువల్లీ చెప్పాలి అంటే. సో చక్కగా మళ్ళీ గొడవ పెట్టుకున్న వాళ్ళతోనే ప్యాచప్ అయిపోయి ఫ్రెండ్షిప్ చేసుకుని అలా ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది విష్ణుప్రియ అక్కయ్య. సరే మన యష్మి అక్కయ్య చేసిన రచ్చకి వీళ్ళు ఇంకా నోరు మూసుకుని వెళ్ళిపోయి ఉన్నది ఏదో వండుకుని తినేశారు. అయితే అక్కడితో ఆగదు, ఎంత శాడిజం అని ఎందుకు ఇందాక పాటలో పెట్టానంటే వీళ్ళు వీళ్ళు దొబ్బేశారు. ఫస్ట్ స్టార్ట్ చేసింది అక్కయ్య, చికెన్ అన్ని వేసేసింది, ఇంకేవో టీ పొడి దొబ్బేసింది, వాళ్ళు చేసుకున్న టిఫిన్ బౌల్లో వేసి అబ్బాయికి ఇచ్చేసి వీళ్ళందరూ తినేశారు. ఇవన్నీ ఏమి తప్పులు కాదు, కానీ విష్ణుప్రియ అక్కయ్య పాల ప్యాకెట్ పోయింది, ఇలాగే మాకేం లేవు, కొంచెం పాలు అడిగినందుకు అంత పెంట చేసింది, ప్రూఫ్లు అడిగింది, నువ్వు ఎలా బ్లేమ్ చేస్తావంది. అక్కడితో ఆగకుండా లోపలికి వచ్చేసి వీళ్ళు మన పన్నీరు మష్రూమ్ తినేశారు కదరా, వీళ్ళకి అరక్కూడదు, వీళ్ళకి ఏదో ఒకటి అవ్వాలి, వాళ్ళు వండుకున్నారంటే మాత్రం అన్ని తీసుకెళ్ళి బయట పడేస్తాను నేను, లేకపోతే నేను తినేస్తాను అనుకుంటూ. అసలు ఇదేం శాడిజం అమ్మా నీది, మామూలుగా ఇలా ఉంటారా బయట, నాకు అది తెలియట్లేదు అంతే. ఏంటో శాడిజం ఏంటో నాకేం అర్థం కావట్లేదు. తిన్న తిండిని పడేస్తాను, వాళ్ళు వండుకున్నవి పడేస్తాను, నేను వండుకున్నవి నేను తినేస్తానంటే బాగానే ఉంది, కానీ పడేస్తాను కింద పడేస్తాను, ఎవరికి దక్కనివ్వను, వాళ్ళకి ఏదో ఒకటి అయిపోవాలి. ఏమిటి అసలు వెర్రి నాకు అర్థం కాదు ఈ అక్కయ్యకి. నువ్వేమో కూర్చుని డమ్ 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 అని కొట్టుకుంటే ఆ పిల్లకేమో KGF లాగా రేంజ్ ఇచ్చేస్తూ ఉన్నావు నువ్వు. అది చూసుకుని ఆ పిల్ల ఏమో పేటర్ అయిపోతుంది కాంపలో, నేనే యజమానురాల్ని అన్నట్టుగా. అయితే దాని తర్వాత మళ్ళీ గదిలో కూర్చుని ఇద్దరు తింటున్నారు, ఎవరు పృథ్వీను తర్వాత మన యష్మి అక్కయ్య కూర్చుని తింటూ. మన పృథ్వీ చెప్తున్నాడు అంత బీపీ వచ్చిందే పోతావు అనుకున్నాను తెలుసా, అయినా కూడా ఫస్ట్ మనమే కదా చేసింది ఫస్ట్ తప్పు పని, చికెన్ మనమే కదా దొబ్బేసామంటే అలా కాదు, దొబ్బేసావు. ఇప్పుడు వాళ్ళు ఏంటి దొబ్బేసిన వాళ్ళకి ఆమె గుట్టు చప్పుడు కాకుండా దొబ్బేయాలి, అంతేగాని బొట్టెట్టి ఉండమ్మా బొట్టాడతా కొంచెం పాలు ఇస్తారా వదిన గారు, కొంచెం పెరిగి తోడు వేసుకోవడానికి ఇస్తారా అనుకుంటే అడుగుతారా. మనం ఎంత
ప్యాక్గా దొబ్బేసాం, జాయిగాని టీ పొడి దొబ్బేసాం, చికెన్ దొబ్బేసాం, మటన్ దొబ్బేసాం, తర్వాత పోహా వండుకుంటే అది కూడా దొబ్బేసాం. ఎంత బాగా దొబ్బేసాం రా మనం. అంతేగాని అలా ఉండాలి, చిన్నపిల్లల్లో బిహేవ్ చేస్తారు. ప్లీజ్ ప్లీజ్ కొంచెం పెరిగి ఇవ్వండి అనుకుంటుంటే స్కూల్లో పడేయాలి అంతే, తీసుకుని పిల్ల బచ్చగాలని అనుకుంటూ మన అక్కయ్య యష్మి అక్కయ్య వాపోయింది. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ మళ్ళీ రౌండ్ల మీద రౌండ్లు పెట్టుకుంటూ పోయావు. ఏంటిది పల్పీ ఆరెంజ్ రౌండ్, అదే ప్రమోషన్ రౌండ్ లాగా ఉంది. వాళ్ళ కోసం అన్ని పెట్టించేసావు. అయితే గ్లాస్ పెట్టామండి, ఆ గ్లాస్ లో పోయాలి మీరు పల్పీ ఆరెంజ్. కాకపోతే కింద ఎప్పుడైతే చొక్క పడిపోతుందో గ్లాస్ లోంచి కారే అప్పుడు ఫౌల్ అండి ఆ గేమ్ అని కూడా చెప్పి చాలా ఈజీ గేమ్స్ పెట్టేసాం అంతంత డబ్బులకి. అయితే పెట్టేశారు, ఒక్కొక్కరు వచ్చేసారు. అసలు ఆదిత్య ఓం గారు ఆయనకున్న పెద్దరికానికి అంత ఎక్స్పీరియన్స్ 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ నేను అన్నారు కదా, ఆయన వచ్చేదో స్ట్రాటజీతో పోస్తాడేమో అనుకుంటే ధమ్మను వంపాడు అంతే ఒకసారి. ఎవడైనా అలా అమ్ముకుంటాడా నాకు అర్థం కాదు. చిన్నగా వదిలి చొక్కా 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 పోయాలి అందులో, అది స్ట్రాటజీ వాడడం అంటే. దమ్మని ఒకసారి వంపేహాడు ఆయన వచ్చి, తీసుకుని వచ్చి ఆల్మోస్ట్ నిండిపోయింది. ఇదే రా బాబు, ఇదే స్ట్రాటజీ రా, బొక్కలో స్ట్రాటజీ అనుకున్నాను నేనైతే. తదుపరి బ్యాచ్ అందరూ కూడా బుర్రలు వాడారు, కొంచెం చుక్క 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 తీసి పోసారు అందులోను. సో ఫైనల్ గా చూసుకుంటే కూడా ఆ రౌండ్ లో ఎవరో నెగ్గేశారు. ఇంకా అలాగే నెక్స్ట్ రౌండ్ అద్భుతమైన రౌండ్ ఏంటంటే వ్యాక్స్. అబ్బాయిలు వ్యాక్స్ చేసుకోవాలట, చచ్చిపోతారేమో అనుకున్నాను పాప అందరూను. కానీ ఓర్పుతోటి సహనంతో పెయిన్ ని బేర్ చేసి అసలు ఆ అబ్బాయి నిజంగా నబీల్ ఇవాళ అద్భుతంగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అండ్ బెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది హౌస్ ఇవాళ ఎవరే అని చూసుకుంటే నబీల్ అని చెప్పొచ్చు. వరస్ట్ లో వరస్ట్, ఇంకా అతి వరస్ట్ ఎవరే అంటే యష్మి అక్కయ్య అని చెప్పొచ్చు. ఇంకా పప్పెట్ లాగా అయిపోయింది, తనంటూ ఇన్ఫ్లుయెన్స్ అయిపోతుంది ఎవరయ్యా అని చూసుకుంటే మనకి ప్రేరణ అక్కయ్య అని చెప్పొచ్చు. తెంగర్బుచ్ ఆఫ్ ది హౌస్ అంటే మన విష్ణుప్రియ అక్కయ్య. పాప అమాయకురాలు, ఏంటేంటో నోరేసుకుని పడిపోతుంది అనుకున్నాం కానీ అబ్బాయి ఏం లేదు, చాలా జెన్యూన్ గా కామ్ గా కొంచెం అమాయకంగా ఉందేమో అనిపించింది. ఇంకా పెద్దరాయిడ్లా వ్యవహరిస్తాడు అనుకున్న మన ఆదిత్య ఓం గారు కూడా స్ట్రాటజీ ఏమిటో వాడేశారు. ఇంకా అసలు మన ఆర్జే భాష ఏంటో అక్కడక్కడ ఇన్స్టాగ్రామ్ లో ఆయన పంచులు కట్ చేసి పెడుతున్నారు తప్పించి ఈ కొంపలో పాప ఇంకా ఆడే స్కోప్ ఏం దొరకట్లేదా. కానీ ఉన్నంత వరకు ఆయన ఉన్నంత వరకు మాత్రం ఏదో ఆడుకుంటూ ఉంటాడు, ఆయన కాలక్షేపం చేసుకుంటాడు. సరే ఇప్పుడు ఇదంతా పక్కన పెట్టేస్తే పాపం ఈ వ్యాక్స్ చేయండి అర్రా ఎవరిని అంటే నిఖిల్, పృథ్వీ అండ్ నబీలు. మనకి ఇలాంటివన్నీ మేము ఆటలాంటి పనిలా ఉంటాం అనుకుంటూ పృథ్వీ ముందులోనే రిటైర్డ్ హట్ అయిపోయారు. ఇలాంటి పిచ్చి పిచ్చివన్నీ చేస్తారు, నూరుకొని రా గడ్డలు గీసుకోమంటే గీసుకున్నాను, వ్యాక్సిన్ అంటే దెద్దాం నా వల్ల కాదు అంతే అనుకుంటూ స్కిప్ కొట్టేశాడు. నిఖిల్ కాసేపు చేయించుకున్నాడు కానీ అబ్బాయి మా వల్ల ఏ పనులు కాదు అనుకుంటూ నన్న ప్లీజ్ రా ఎందుకు రా నన్ను ఇబ్బంది పెడతారు అనుకుంటూ మన నిఖిల్ కూడా పక్కకి వెళ్ళిపోయాడు. అయితే నబీలు మీ ఇష్టం రా ఏం చేస్తారో చేసుకోండి అంతే అనుకుంటా. అసలు కిక్కురుమని లేదు, కయ్యమని లేదు, కుయ్యమని లేదు, చక్కగా నించున్నాడు. అలాగా ఆల్ లేడీస్ తెగ వ్యాక్సిన్ చేసేసారు, భరిచ్చాడు పాపం ఓర్పుతోటి. వెరీ గుడ్, అప్రిషియేట్ చేయాలి. సో చాలా బాగా ఆడి ఈ రౌండ్ గెలుచుకున్నాడు. సో 1,50,000 ఇచ్చేసావు వాళ్ళకి. ఇందాక పల్పీ ఆరెంజ్ రౌండ్ కి 1,50,000 నీకు ఉత్తిగా వస్తున్నట్టున్నాయి డబ్బులు. ఆ పల్పీ ఆరెంజ్ వాళ్ళు ఇచ్చుంటారు. బాటిల్స్ పంపిస్తామండి మీకు 2-3 లక్షలు కూడా ఇచ్చేస్తామండి ప్రమోషన్ కి అంటే అందులో ఏముంది బొక్కలది. 1,50,000 కొంపలోకి పంపించేయండి, బాటిల్స్ కూడా ఫ్రీగా వస్తాయి కదా పంపేయండి అంతే అనుకున్నావు నువ్వు. జాయిగా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుని వీళ్ళకి సమర్పించు 1,50,000 పల్పీ ఆరెంజ్ కి. సరే అది అయిపోగానే వ్యాక్సిన్ కి 50,000 అంటే ఇంకా నొప్పికి నువ్వు శాడిస్ట్ లా ఉన్నావు, అందుకే నువ్వు నీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ కూడా అలాగే బిహేవ్ చేస్తున్నారా. నొప్పికి 50,000 ఇస్తావా నువ్వు? సరే ఆ వ్యాక్సిన్ టాస్క్ లో 50,000 సమర్పించుకున్నావు. ఇంకా లాస్ట్ లో అతి పెంట చేసేసిన గేమ్ ఏంటంటే సాక్స్ గేమ్ అంట. ఆ సాక్స్ ఉతికేవా? ఎవడి సాక్స్లు అవి? కంపు ఇక్కడ వరకు వచ్చింది నాకు అసలు సాక్స్ కంపు సగం. అందుకనే ఫస్ట్ లో ఓడిపోయారేమో చాలా మంది అనిపించింది భరించలేక కంపు. సరే సాక్స్లు అండి 2 సాక్స్లు వేసేసుకోవాలని మేము ఆ పాటలు ఎందుకు అక్కడ బజర్ మోగించచ్చు కదా నీ అతి తెలివి. కాకపోతే అక్కడ యష్మి అరుపులకి ఆ సోనియా అక్కయ్య అరుపులకి నువ్వు మళ్ళీ పాట కూడా జోడించి అక్కడ మా తెంగరబుచ్చి విష్ణు అక్కయ్య కన్ఫ్యూజింగ్ అయిపోయింది. పుష్ అని చెప్పేసి అనుకుని పుష్ చేసేసింది. నో డోంట్ పుష్ అన్నందుకు నీ మిస్టేక్ ఉంది ఇందులో. యష్మి అక్కయ్య మిస్టేక్ ఉంది, సోనియా మిస్టేక్ ఉంది, పృథ్వీ మిస్టేక్ ఉంది, అక్కడ కైకేయమని ప్రేరణ మిస్టేక్ ఉంది, ఇక్కడ నీ మిస్టేక్ చాలా ఉంది. ఎందుకంటే సాంగ్ వేసేసావు, అదేమో సాంగ్ అలా నడుస్తూ ఉంది, లేమో ఓ బోయ్ 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 అని అరుస్తూ ఉన్నారు. ప్రేరణ అక్కకేమో ఏం చేయాలో తెలియదు. ఈ మా తెంగరబుచ్చి ఏమో కింద కూర్చుని ఇరుక్కుపోయినండి అనుకుంటే ఏదో స్ట్రాటజీ పాటించింది కానీ ఫైనల్ గా చూసుకుంటే అవుటే అయిపోయింది అక్కయ్య. సో ఈ సాక్స్ గేమ్ ఏమిటా అంటే పాటలు వేసేస్తామండి, మీరు సాక్స్లతో అడిగేసుకోవాలండి. సాక్స్లతోనే ఒక్కొక్క సాక్స్ తీసుకోవాలండి. ఎంత బాగుందండి, ఎంత అద్భుతం. ఇలాంటి చచ్చు గేమ్లు ఎవడు పెడతాడు నాన్న నాకు అర్థం కాదు. మీరు ఆడతారా అసలు ఇలాంటి గేమ్లు? అసలు ఒక రౌండ్ ఆడతారా? ఇది ప్రాక్టికల్ గా అవుతుందా మనకి? కొంపలో ఆడగలుగుతారా అనేది ఒకటి ఏమైనా వేసుకోరా మీరు? అయితే సాక్స్ని కాలుతో లాగేసుకోవాలండి, పుషింగ్ చేసుకోకూడదండి, మళ్ళీ లైన్ దాటకూడదండి అని కూడా చెప్పేహావు. అయితే వీళ్ళు మొదలెట్టేసారు, పొలవమని ఆడేసారు. ఫస్ట్ రౌండ్ లో చూసుకుంటే పృథ్వీ అలా పక్క నుంచి వెళ్తుంటే కొంచెం ఇలా ఏదో వెళ్ళిందంటే లైన్ దాటి
చేసేసారండి, అదండి ఇదండి అనుకున్నప్పుడు అక్కడ గోల్ చేసేసారు. పృథ్వీ కోసం యష్మి అక్క వచ్చేసింది, అసలు సేవటది ఆ గీత దాటి వచ్చేసి చాలా సపోర్ట్ చేసేసింది. ఎలా చేస్తారండి, అలా ఎలా చేస్తారంటే అనుకుంటూ కైకేయమని పడిపోయినప్పటికీ మన ప్రేరణ అక్కయ్య అవునా యష్మి ఏం చెప్తే అదే బాస్ అనుకుంటూ మన ప్రేరణ అక్కయ్య మళ్ళీ ఇంకో ఛాన్స్ ఇచ్చింది. నేను ఇప్పుడు చెప్తున్నాను, అందరూ మిస్టేక్స్ చేశారు కానీ పాపం చెప్పాలంటే ప్రేరణ కొంతలో కొంత కొంచెం ఏదో ట్రై చేసింది, ఏదోనా న్యాయంగా ఉండడానికే. కాకపోతే మాక్సిమం ఇక్కడ వీళ్ళు అరిచే అరుపులకి అక్కడ ఎవడున్నా ఆఖరికి నువ్వున్నా కూడా ఇన్ఫ్లుయెన్స్ అయిపోవాల్సిందే. వాళ్ళు మామూలుగా అరిచారా అక్కడ యష్మి వాళ్ళు సోనియానా కైకేయమని మీదకి వచ్చేయడమే యుద్ధానికి వచ్చినట్టు. పైగా ఆ వెకిల్ డ్యాన్స్లు ఏమిటి నాకు అర్థం కాదు. ఆ వెకిల్ డ్యాన్స్లు ఏం సంపన వేసుకుని వస్తావో ప్రతి సీజన్లోనూ మా బీపీలు పెంచేసి మేము కూడా హాస్పిటల్కి వెళ్ళిపోయేలాగా చేస్తాం మా బీపీలని. మా శోభ శెట్టి అక్కయ్య ఎంతో మేలు ఈ లెక్కని. ఈ అక్కయ్య అయితే బీపీ తెప్పించి వదిలింది వాళ్ళ మా అందరికీను. అయితే ఆ సాంగ్ వేసేసో ఫస్ట్లో చూసుకుంటే అందరూ మిస్టేక్ చేశారండి. ఈసారి నుంచి ఏం చేస్తారంటే అందరూ చేతులు వెనక్కి పెట్టుకుని ఆడేసుకోండి అని కూడా ప్రేరణ అక్కే చెప్పింది. సో అందరూ ఆడేసుకుంటున్న క్రమంలో చూసుకుంటే పృథ్వీ ఎక్కడికో బయటకు వెళ్ళిపోయాడంటే ఆయన కాసేపు ఆర్గ్యూ చేశాడు. నేను ఊరుకునేది లేదంతే అనుకుంటూ చెప్పేటప్పటికి ఆయన బయటకు పోయాడు. ఇంకా ఆ తర్వాత చూసుకుంటే మన అభయ్ను విష్ణుప్రియ మధ్య ఒక గొడవ అయింది ఈ గేమ్లో. చూసుకుంటే అభయ్ వచ్చి సాక్స్ని ఇలా అంటున్న క్రమంలో అతను బహుశా స్లిప్ అయి ఉంటుంది. స్లిప్ అవడం వల్ల ఆ పిల్లాడు బొర్రో ఏదో వెళ్ళి విష్ణుప్రియకి తగిలింది ఆ జస్ట్ సెకండ్లో. అది అబ్బాయి పుష్ అయితే చేయలేదు, ఖచ్చితంగా విష్ణుప్రియ అక్కే అనుకోవడంలో కూడా తప్పులేదు. ఎందుకంటే అది కొంచెం ఫోర్స్గానే తగిలేటప్పటికి విష్ణుప్రియ అక్కే పడిపోయింది పాపం వెనక్కి. పగిలిపోయింది అనుకున్నాను నేను, కానీ పాపం అరిచింది అందులో కూడాను. నన్ను పుష్ చేశాడు, హీ పుష్ట్ అనుకుంటున్నాను. అయితే ఎవరు ఒప్పుకోలేదు, పుష్ చేయలేదని ఆయన ఆర్గ్యూ చేస్తాడు. ఇది ఏమన్నాడు ఆయన, ఇది రిడిక్యులస్, దిస్ ఈజ్ రిడిక్యులస్ అన్నాడు. ఇప్పటికిప్పుడు ప్రూవ్ చేయండి నేను పుష్ చేశానంటే ఇప్పటికిప్పుడు అస్తమాని మాట్లాడితే ఇంట్లోంచి వెళ్ళిపోతా అంటాడేటో ఆయన. నేను ఇంట్లోంచి వెళ్ళిపోతాను అంతే అనుకుంటూ చెప్పేశాడు. అయితే విష్ణుప్రియ అక్కనైతే ఖచ్చితంగా తొయ్యలేదేమో నా అభిప్రాయం. నేను చూశాను, స్లోగా పెట్టుకుని కూడా చూశాను. అయితే అక్కడ జరిగింది అంతే కన్ఫ్యూజన్ అంతే. ఇంకో యాంగిల్లో అయినా దొరికితే ఎవరికైనా మరి తెలుస్తుంది పుష్ చేశాడా లేదా అని. ఇప్పుడు మనకి మామూలుగా చూపించిన దాంట్లో అయితే మాత్రం అతను సాక్స్ని లాగుతున్నప్పుడు ఒకసారి మనకి చూడండి ఎలాస్టిక్ వదిలేస్తే ఏమవుతుంది ఆ టైప్లో అతనికి సాక్స్ ఇట్లా అన్నప్పుడు అది ఊడిపోయేటప్పటికి ఆ ఫోర్స్ తోటి విష్ణుప్రియ అక్కని తగలడం జరిగింది. అప్పుడు అక్క పడిపోయింది. సో అక్కడ ఆర్గ్యుమెంట్ గొడవ చాలాసేపు అయింది. నాకు ఇదైంది కానీ విష్ణుప్రియ అక్కయ్య గొడవ చేసేటప్పటికి అక్కడ ఎవరికి క్లారిటీ లేదు. ఇప్పుడు అక్కడ చూసుకుంటే మన యష్మి అక్క అయితే చెప్పేస్తోంది హీ డింట్ పుష్ అనుకుంటూ తెగ సపోర్ట్ చేసేసింది యష్మి అక్కయ్య. సోనియా అక్కయ్య కూడా సపోర్ట్ చేసేసింది, పృథ్వీ కూడా సపోర్ట్ చేసేసాడు. అందరూ కైమని వచ్చేటప్పటికి అక్కయ్య భయపడిపోయింది ప్రేరణ అక్కయ్య. ఓకే వెరీ గుడ్. మధ్యలో మన ఆర్జే భాషా గారు వచ్చారు. ఇప్పుడు మీరు ఎక్కువ మాట్లాడారంటే నేను రికార్డింగ్లు దింపుతాను, మరి మామూలుగా ఉండదు. అందుకని నువ్వేం చేస్తావంటే బెనిఫిట్ ఆఫ్ డౌట్ మీద ఇద్దరిని మళ్ళీ లోపలికి లైన్లోకి తీసుకో, మళ్ళీ రీసెట్ చేయి గేమ్ని అనుకుంటూ సలహా ఇచ్చాడు. ఓకే ఇప్పుడు ఈ అక్కయ్య పప్పెట్టని ఎందుకు రాశానంటే లిరిక్లో యష్మి ఏం చెప్తే అదే అంటుంది, సోనియా ఏం చెప్తే అదే అంటుంది, ఆర్జే భాషా ఏం చెప్తే అదే అంటుంది ఈవిడ. సో ఫైనల్గా ఆర్జే భాషా గారు చెప్పింది విని బెనిఫిట్ ఆఫ్ డౌట్ మీద మళ్ళీ పెట్టింది రౌండ్. ఈసారి చూసుకుంటే ఏమైందయ్యా అంటే మళ్ళీ అభయ్కిను తర్వాత విష్ణుప్రియకే పడింది మళ్ళీ ఇష్యూ. ఇక్కడ చూసుకుంటే అక్కయ్య స్లిప్ అయి పడిపోయిందో లేకపోతే కూర్చుండిపోయిందో ఏదో అయింది. సో కూర్చుంటే డిస్క్వాలిఫైడ్ అనుకుంటూ చెప్పేటప్పటికి పైకి లేచే పరిస్థితిలో లేకుండా అయిపోయినా నా పిల్ల చెప్తోంది. సో కింద కూర్చుని పోయినప్పుడు ఏమైంది అంటే ఆ రెండు పాదాల మధ్యన మన అభయ్ గారి సాక్స్ కూడా పెట్టేసి ఉంచారు. ఆ పిల్ల సాక్స్ని వీళ్ళ కాలుతోటి గట్టిగా నొక్కేసి పెట్టాడు కాబట్టి ఆ పిల్ల లేస్తే సాక్స్ ఊడిపోతుందేమో అనే టెన్షన్లో ఆ పిల్ల నేను లేవలేకపోతున్నాను అనుకుంటూ చెప్పింది. కానీ నిజంగానే లేవలేకపోయిందేమో కూడా, బట్ లేవాలి అనుకుంటే. కానీ ఆ పిల్ల లేవలేదు. అండ్ అభయ్ గారు ఏమో కాలు తీయడం లేదు. ఈ అక్క ఏమో అరిచేస్తుంది, డిస్క్వాలిఫైడ్ పోనకమే యష్మి అక్కకి డిస్క్వాలిఫైడ్ లే నువ్వు లే అనుకుంటూ అక్కడి నుంచి సోనియా అక్కయ్య అరుస్తోంది, యష్మి అక్కయ్య అరిచేస్తుంది. వాళ్ళని చూసి ప్రేరణ అక్కకి బీపీ వచ్చేసింది. విష్ణు నువ్వు లేవాలి అనుకుంటే ఆ పిల్లని గదమాయించేసింది. లేదు ఎలా లేస్తాను రా, ఈ కాలు అడ్డొస్తుంది అతని కాలు, నేను లేవలేకపోతున్నాను, ఐఎమ్ స్టక్ రా అనుకుంటూ చెప్పేటప్పటికి ఆ పిల్ల నువ్వేమో ఆ బాజా ఆపవు ఆ వెనక ఆవిడేమో యష్మి గారు దానికి డ్యాన్సులు చేసేస్తోంది. అక్కడ కూర్చుని అరుపులారు చేసుకుంటోంది, డ్యాన్సులు చేసేస్తోంది, ఇంకా ఏది వాట్ నాట్ అన్ని రచ్చంతా చేసేస్తుంది. నువ్వు డ్యాన్స్ ఆపవు, ఆవిడ బాగా చేస్తుందిరా యష్మి గారు జూమ్ వేసుకోండి అనుకుంటే నువ్వు రెచ్చిపోయావు. ఈ రెచ్చిపోయే క్రమంలో ఈ గోల్లో మన విష్ణుప్రియ అక్కయ్య మన ప్రేరణ అక్కయ్య డోంట్ పుష్ అని చెప్పినప్పుడు ఆ పిల్లకి పుష్ అని వినపడింది, అందుకని పుష్ చేసింది అబ్బాయి గారిని. సో దాంతో ఫౌల్ గేమ్ ఆడేసో యువర్ అవుట్ అనుకుంటూ మన ప్రేరణ అక్కయ్య డిక్లేర్ చేసేసింది. కాసేపు అక్కడ ఇంకా ఆర్గ్యూ చేసింది. విష్ణుప్రియ
విష్ణుప్రియ అక్క ఇంక వదిలేసి అదొప్పంటే ఎందుకే నాకు ఏదో గోల 2 సార్లు అడిపోయాను, నేను వెళ్ళిపోదాం, నేను రిటైర్ హట్ అయిపోతే బొక్కలో ఆ డబ్బులు నాకెందుకు, ఇప్పుడు ఇస్తే ఇచ్చారు లేకపోతే లేదు, ఎలాగో విన్ అవుతానో లేదో నాకెందుకు వచ్చిన గోల అనుకుంటూ అక్క వెళ్ళిపోయి ఉంటే బాగుండేది. అందుకని అక్కడ ఇంకా నించుని కాసేపు ఆర్గ్యూ చేస్తుంది కానీ తీసేశారు పక్కకి. తర్వాత ఇంకా ఫైనల్ గా చూసుకుంటే ఇక్కడ మనకి నబీలు, అబ్బాయి, తర్వాత నిఖిలు మిగిలారు. సో ఇక్కడ ఏమైందయ్యా అంటే అన్యాయం ఎందుకు చేశారు నబీల్కి అని రాశానంటే మన పాటలో నబీల్కి ఖచ్చితంగా అన్యాయమే జరిగింది. పాపం అబ్బాయి సాక్స్ జస్ట్ ఇలా నడుస్తున్నారు వాళ్ళందరూ రింగా రోజాస్ ఆడుకుంటున్న క్రమంలో అతను సాక్స్ సహజంగా ఏదైనా సాక్స్ ఇలా బయటకు వెళ్ళాడుతున్నప్పుడు నడుస్తున్నప్పుడు ఒకసారి అలా వెనక్కి మడత పడుతుంది. ఆ మడత పడిందని వెంటనే అతను తీయడం జరిగింది. అయితే వెంటనే మన అక్కయ్య ప్రేరణ అక్కయ్య అదిగో మడత పడింది అనుకుంటూ చాలా ఇష్యూ చేసేసింది. లేదు నేను చెప్తున్నాను కదా, మేము వెంటనే తీసాను, నేను జస్ట్ సెకండ్ కూడా అవ్వలేదు, నడుస్తున్నప్పుడు అది సహజం, వాళ్ళకి అయింది వీడికి కూడా అయింది కదా, నువ్వు అలా ఎలా చెప్తావు అనుకుంటూ పాపం నబీల్ చాలా రెస్పెక్ట్ఫుల్ గా అయితే ఆర్గ్యూ చేయడం జరిగింది. ఏం ఫౌల్ లాంగ్వేజ్ లేదు, మధ్యలో ఎక్కడ బీప్ పడింది వాళ్ళ పృథ్వీ మాట్లాడినప్పుడు, ప్రేరణ మీదకి వెళ్ళినప్పుడు ఏదో అనేసాడు, బీప్ వేసుకున్నావు. సో నబీల్ చాలా రెస్పెక్ట్ఫుల్ గా చాలా బాగా మాట్లాడాడేమో అనిపించింది, చాలా బాగా హ్యాండిల్ చేశాడు. కైకేమైనా ఆల్రెడీస్ కొంపలో ఉన్న ఆల్రెడీస్ ఈసారి చూస్తుంటే నాకు ఏమనిపిస్తుంది తెలుసా, ఎవరో ఆడవాళ్ళే విన్నర్ అవుతారేమో అనిపిస్తుంది. వీళ్ళు చూస్తుంటే వీళ్ళ ప్రతాపాలు, కైకేమని పడిపోతున్నారు అంతే అసలు వీళ్ళు. అయితే అలా పడిపోతూ ఉంటే ఏదో ఒకటి యాడ్ అంటారా మీరు మీ బొక్కలో గేమ్ అనుకుంటూ పాపం నబీల్ లోపలికి వెళ్ళిపోయాడు. కానీ ఇక్కడ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఖచ్చితంగా ప్రేరణ కన్ఫ్యూజ్ అయితే అయ్యింది. ఇంత గోల్లో అబ్బాయి మడత పడింది అని చెప్పేసి అబ్బాయిని అన్యాయంగా అవుట్ చేశారేమో అనే ఫీలింగ్ వచ్చింది. ఆ పిల్లకి వచ్చిన కన్ఫ్యూజన్ కి వీళ్ళందరూ కూడా బ్యాచ్ బయట కూర్చున్న వాళ్ళు కూడా తెగ రిప్లర్ చేసి సపోర్ట్ చేసేసేటప్పటికి ఆ పిల్ల ఫైనల్ గా అయితే అవుట్ అని ఇచ్చేసింది. నబీల్ దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. చూసిన వాళ్ళు చాలా మందికి కూడా చాలా రాంగ్ గా ఇచ్చిన జడ్జిమెంట్ ఏమో అనిపించింది, ఎందుకంటే పాపం అన్యాయంగానే ఇచ్చేసారు నబీల్కి అక్కడ. సో అది అతను ఇంకా కోపం వచ్చి లోపలికి వెళ్ళిపోయి అక్కడ ఎవరిని ఆడవాళ్ళని కానీ ఎవరిని తిట్టకుండా లోపలికి వచ్చేసి ఆయన నాకు అర్థం కాదు నాన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ బాస్ అని ఎక్కడో బొక్కలోంచి ఇరుక్కుని చూస్తూ ఉంటావులే భయపడి, నాకు అర్థం కాదు, సంచాలక నిర్ణయమే తుది నిర్ణయం కదా, నువ్వు కూడా ఇన్వాల్వ్ అవనంటావు, మరి మందంతా ఎందుకు లోపలికి వచ్చి మరి ఆర్గ్యూ చేసేస్తున్నారు గీత మధ్యలోకి వచ్చేసి, అలా కాదు నువ్వు డిస్క్వాలిఫైడ్ అని చెప్పు, నువ్వు అవుట్ అని చెప్పు అనుకుంటే ఎందుకు మాట్లాడుతున్నారు, నువ్వు చెప్పలేవా, మాట్లాడకండి సంచాలక చూసుకుంటాడు అని అసలు ఆ ప్రేరణ చెప్పాలి, నాకు ఇచ్చారు డ్యూటీ నేను చూసుకుంటాను, మీరు ఎవరు మాట్లాడకండి అని చెప్పగలగాలి ఆ పిల్ల. అలాంటి వాళ్ళని కూర్చోబెట్టావు, నువ్వు మాట్లాడక యష్మి, నువ్వు మాట్లాడక సోనియా, నాది డ్యూటీ నేను చూసుకుంటాను, ఏదొచ్చినా నాది జడ్జిమెంట్ నాది ఉండాలి, మీరు నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా చెప్పుకోవాలి, అంతేగాని కూర్చుని వాళ్ళు ఏం చెప్తే దానికి తోలుబొమ్మలాగా ఇలా ఆడుతూ కూర్చుంది అక్కయ్య. పాపం నబీల్ని అన్యాయంగా అవుట్ చేసేస్తే ఆ అబ్బాయి లోపల పోయి నాకు ఛాన్స్ వస్తుంది, నేను కూడా సంచాలక్ అవుతాను, అప్పుడు నేను కూడా వీళ్ళలాగే ఆడతాను, నాకు రాదు ఆ టైము అనుకుంటూ కూర్చున్నాడు. చాలా ఫీల్ అయ్యాడు. అతను ఫీల్ అయింది మెయిన్ ఎందుకనంటే నా టీం ఎవరు నాకు సపోర్ట్గా రాలేదు, ఇప్పుడు విష్ణుప్రియకి అంత అయింది, పృథ్వీకి అంత అయితే ఎంతమంది వచ్చారు, వచ్చి ఆర్గ్యూ చేశారు, నేను అవుట్ అయితే ఇంత ఒక్కరు కూడా రాలేదు అని చెప్పి పాపం లోపలికి వెళ్ళి తర్వాత గేమ్ అయిపోయాక ఆర్జే భాష దగ్గరను తర్వాత ఆదిత్యం దగ్గర పాపం అతను చెప్పుకున్నాడు అనమాట. నాకు చాలా బాధ అనిపించింది, ఎవరు రాలేదు నాకు సపోర్ట్కి, ఈసారి నుంచి నాకు ఎవరితో ఫ్రెండ్షిప్ అక్కర్లేదు, నా గేమ్ ఏంటో చూపిస్తా అనుకుంటూ నబీల్ రియలైజేషన్ అయితే వచ్చింది కొంచెం. సో ఇక మీద అతను ఏమైనా గేమ్ ఇంకా బాగా ఇంప్రూవ్ చేసుకుంటాడేమో చూద్దాం. ఇవాళ అయితే చాలా బాగా అనిపించాడు అతన్ని, అంటే ప్రతిసారి విన్నే అవ్వక్కర్లేదు గేమ్లో, నువ్వు నీ బిహేవియర్ ఎలా ఉంటుంది, నువ్వు ఎలా హ్యాండిల్ చేస్తున్నావు సిచ్యువేషన్ అనేది కూడా చూస్తారు కాబట్టి చాలా బాగా చేశాడేమో నా అభిప్రాయము. సరే ఈ దిక్కుమాలిన గేమ్, ఈ సాక్స్ లాక్కునే గేమ్ చివరాకరికి చూసుకుంటే మనకి అభయ్ను నిఖిలు మిగిలారు. నిఖిలు మన రేలంగి మావయ్య ఆడాడు ఇంకా నా వల్ల కాదురా, కాలు మడతెట్టేసుకుంటాను నేను అనుకుంటూ కింద కూర్చునిపోయాడు, కాలు మడతడిపోయింది, శోభం కార్డు వేసేసుకున్నారు, అంటే అక్కడ టై అయిపోయింది అనమాట. ఏం లేదు నిఖిల్ గారి కాలు బెనికేసిందండి, ఇంకా టై రద్దు చేసేయండి గేమ్ అని చెప్పేసేటప్పటికి ప్రేరణ అక్కయ్య వచ్చేసి అనౌన్స్మెంట్ ఇచ్చేసింది, వచ్చేసి చెప్పేటప్పటికి టై అయిపోయింది బిగ్ బాస్ అనగానే ఆ 150,000 కదా తలొకళ్ళు పనిచేసుకోండిరా అనుకుంటూ చెప్పేవావు నువ్వు, అది అద్భుతంగా జరిపించిన నీ సాక్స్ గేమ్. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ మన ప్రతి సీజన్ లో చూసుకున్నట్టే ఇంత హై అయిపోయాక కూర్చుని సంచాలకు ఏమైపోతుందో ఏమిటో బయట అంతా అనుకున్నా ఒకసారి ఏడు చేస్తారు కదా, ఆ ఏడుపు తతంగా మొదలెట్టేసింది ప్రేరణకే. మన తింగరబుచ్చి కూడా వెళ్ళిపోయి ఊరుకోబెట్టేసింది విష్ణుప్రియ, అంత గొడవ పెట్టుకుని కూడా ఫైనల్ గా. సో ఫైనల్ గా చూసుకుంటే మనకి ఇవాళ ఎపిసోడ్ ఇవాళ కొన్ని గొడవలు కొన్ని ఏడుపులు వీటితోటి నడిచింది. ఇంకా రేపటి పెంటలో ఏం జరగబోతోంది ఏమిటి అనేది ఇంకా రేపు పెంట అయిపోయాక మాట్లాడుకుందాం. కానీ నువ్వు ఉంటావు ఎక్కడో ఇరుకుబొక్కలో, వెళ్ళిపో అక్కడి నుంచి అక్కడే వెళ్ళిపో, ఇంకా మళ్ళీ థ్యాంక్స్ అండి చాలా అభినందన చేస్తున్నాం అండి అనుకుంటే చెప్పకు, నాకు చాలా చిరాకు ఉంది, అందుకని నువ్వు వెళ్ళిపో. మళ్ళీ రేపు వచ్చే ఇంకా రేపటి పెంట గురించి రేపు మాట్లాడుకుందాం. అంతవరకు సెలవు, బాయ్. ఇంత బీపీఎస్ రావద్దని చెప్పానా నీకు, మామూలు నీకు మైకి ఇచ్చుకోవడానికి